మేడం లేటెస్ట్ ప్రకారం చూసినట్టయితే మనకు స్టార్టింగ్ లెటర్ ఏ. మరి ఈ ఏ లెటర్‌ని చాలా మంది నేమ్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇలా నేమ్స్ పెట్టుకున్నప్పుడు కొంతమందికి కలిసొస్తుంది. కొంతమందికి కలిసి రాకపోవచ్చు. జాతకం ప్రకారం చూపించుకున్నప్పటికీ గాని, న్యూమరాలజీ ప్రకారం గూడా చూపించుకున్నప్పటికీ గాని, ఏ లెటర్‌తో కలిసి రాకపోయినా గూడా కొంతమంది నేమ్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. అలా పెట్టుకున్న వారికి ఒకవేళ పాజిటివ్ ఉంటుందా? నెగెటివ్ ఉంటుందా? ఒక్కసారి తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ఏ లెటరు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎప్పుడు? మీకు డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు, టైంలు లేనప్పుడు, అస్ట్రాలాజికల్‌గా మీకు ఏ అనే అక్షరం పడుతుందా లేదా అని చూసుకున్నప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు. సైంటిఫికల్‌గా మాట్లాడాలి అంటే, లేకపోతే లాంగ్వేజ్ వైజ్ మాట్లాడాలి అని అంటే కనుక ఏ అనేది ఫస్ట్ లెటర్ అండి. ఎవరికైనా ఫస్ట్ లెటర్ అన్నా కానీ ఒకవేళ ఫస్ట్ వస్తాం మనం అంటే ఎంత ఎంతూజియాజం ఉంటుందో ఏ లెటర్‌తో పేరు కూడా అలాగే ఉంటుంది. స్టార్టింగ్ అనమాట. అది పుష్ చేస్తూ ఉంటుంది. కొన్ని డేట్ ఆఫ్ బర్త్ ఒప్పుకోవు. ఏ లెటర్‌ని ఒప్పుకోవు. ఎందుకంటారేమో. సపోజ్ ఆ డేట్ ఆఫ్ బర్త్‌లో 8 అనే నంబర్ ఎక్కువగా ఉందనుకోండి. లేకపోతే మేము లెక్కలు చూసినప్పుడు 8 అనేది 60% అబోవ్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏ అనే లెటర్ ఇవ్వడానికి మేము కూడా ఆలోచించాల్సొస్తుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ కనుక పర్మిషన్ ఇస్తే ఏ పెట్టుకుంటే అడుగడుగునా కూడా ఈ ఏ అనే లెటర్ వాళ్ళకి ప్లస్ అవుతుంది తప్ప మైనస్ కాదు. ఇన్ కేస్ పడలేదు, ఎడ్యుకేషన్‌లో ప్రాబ్లమ్ రావచ్చు, హెల్త్‌లో ప్రాబ్లమ్ రావచ్చు. మెయిన్‌గా ఇది ఎక్కడ దెబ్బ కొడుతుందంటే మీకు ఎర్నింగ్స్‌లో దెబ్బ కొడుతుంది. అన్నీ ఉన్నాయి మనకి. మంచి చదువు ఉంది, స్కిల్స్ ఉన్నాయి. నో యూజ్ అనమాట. అటువంటప్పుడు ఏం చేయాలి? ఏని సైలెంట్ అన్నా చేసేయాలి. దాని ముందు ఇంకో లెటర్ అన్నా పెట్టేసేయాలి. పెట్టి కనుక మనము దీన్ని అథెంటికల్‌గా అన్నిట్లో చేంజ్ చేసుకోగలిగితే వాడుకుంటూ మనం కొంచెం సక్సెస్ తీసుకోవచ్చు. బట్ ఏ తోటి వెరీ పవర్ఫుల్ నేమ్స్ ఉంటాయండి. ఇవ్వాలంటే మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఏ తోటి. ఎందుకంటే నంబర్ ఆఫ్ నేమ్స్ వస్తాయి. ఆఫ్‌కోర్స్ పాత కాలంలో ఉన్న ఆనంద్ లేకపోతే చాలా పేర్లుంటాయి కదండీ! అవన్నీ ఏమి ఇప్పుడు రావట్లేదు. అసలు నాకు తెలిసి 1970 బిఫోర్ ఉన్న ఏ నేము ఇప్పట్లో మనుగడలో లేదు. ఒకప్పుడు ఆనందయ్య గారు అనేవాళ్ళం. మరి ఇప్పుడు పిల్లలు కనుక 50 ఇయర్స్ వస్తే వాళ్ళని ఏమని పిలుస్తారో నాకు డౌటే. ఎందుకంటే పేర్లన్నీ అల్ట్రా మోడర్న్‌గా ఉండాలి. అట్‌లీస్ట్ పిలవడానికి స్టైలిష్‌గా ఉండాలి. ఇలాంటివి చాలా వస్తున్నాయి కాబట్టి. వెనకటి కాలంలో పేర్లకి ఎలా ఉండేది అంటే మీకు వయసుని బట్టి పెరిగే కొద్దీ ఆ పేరు పక్కన యానో, మానో చేర్చుకొని పెద్ద వయసుని సంతరించుకునేది. ఇప్పుడు పేర్లకి మనం యాని పెట్టలేము, మాని పెట్టలేము. అనలేం కూడా. ఆఫ్‌కోర్స్ జనరేషన్ ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏం లేదు కాబట్టి. ఏ తోటి మీకు చాలా పవర్‌ఫుల్ పేరు. అన్ని రకాలుగా ఆలోచిస్తే అరవింద్. అరవింద్‌లో సక్సెస్ ఉంటుందండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. చిన్న మొత్తాల్లో కాదు, చాలా పెద్ద మొత్తాల్లో. పడితే అరవింద్ పెట్టుకోవడంలో తప్పే లేదు. లైన్ గుర్తుపెట్టుకోండి. పడితే అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఒప్పుకోవాలి. దాని తర్వాత అక్షయ్ అనుకుంటాము. ఇక చాలా వచ్చేస్తాయి. అక్షయ్ ఉంటే పక్కన అక్షయ్ విహాన్ ఉంటుంది. లేకపోతే అక్షయ్ తేజ్, అక్షయ్ మౌర్య, మనకి ఏదంటే అక్షయ్ ఆర్య అంటే రావాలి కాబట్టి. ఇలా మనం పేర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. దీనన్నిటికీ పర్మిషన్ నాకు మీ డేట్ ఆఫ్ బర్త్‌లోంచి రావాలి. ఒక్క పేరులో కనుక 4 ఏళ్ళు ఉన్నాయనుకోండి, ఎర్నింగ్స్ బావుంటాయి. పేరులో 5 ఏళ్ళు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఏ పొలిటికల్ లైన్‌లోనో ఎంట్రీ ఇచ్చేస్తాం. అది స్కూల్ లెవెల్ నుంచి కూడా కావచ్చు. అవసరానికి మించిన ఏళ్ళు మనలో మొండితనాన్ని, ఆవేశాన్ని పెంచుతాయి. మరీ తక్కువ ఏళ్ళు మనలో కాన్ఫిడెన్స్‌ని తగ్గిచ్చేస్తాయి. నాకు తెలిసి మన పేర్లలో ఏ లేకుండా ఏ పేరు ఉండదండి. ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఇలా ఏ అనే అక్షరము పేరులో కూడా కొన్ని ప్లేసెస్‌లో ఉండకూడదు. అలా ఉండనప్పుడు మేము కరెక్షన్ ద్వారా మూవ్ ఆన్ చేస్తాం ఏ అనే అక్షరాన్ని. ఏదేమైనప్పటికీ ప్రాసెస్ అంతా కూడా మీ పేరు బావుండాలి, మీ ఎడ్యుకేషన్ బావుండాలి, మీ థాట్ ప్రాసెస్ బావుండాలి. లైఫ్‌లో మనం ఏం చెయ్యాలి అనుకుంటున్నామో, ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి పవరు మీ పేరులో ఉండాలి. సో, చిన్న పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఇవి చూస్తాం కాబట్టి, ఆ పేరుకి ఎంత కీర్తి ఉంటుంది, ఎంత స్కోప్ ఉంది, ఏం సాధించగలరు, ఇవన్నీ లెక్క వేసి పెడతాం కాబట్టి, ఏతో పేరు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ పర్మిషన్ ఇవ్వకపోతే నేను పెట్టను. సో, నైస్ లెటర్ అండి. ఏ లెటర్ అనేది పవర్‌ఫుల్ లెటర్.
అలాగే మ్యామ్ ఏ లెటర్తో ఎవరు పేరు పెట్టుకోవచ్చు, అలాగే ఏ లెటర్ ఎన్నిసార్లు ఉంటే గనక మన పేరులో ఎలా ఎంత మంచి జరుగుతుంది అనేసి కూడా చాలా చక్కగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.